మామ్, ఆ పంతులు ఇంకా ఫోన్ చేయలేదు. ముహూర్తం చూడ్డానికి ఇంత టైం పడుతుందా? టెన్షన్ పడకు బేబీ, పెళ్ళెలాగో ఆగదని అర్థమైంది కదా. నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాకే నాకు కంగారు పోతుంది మామ్. ఆ పంతులొచ్చి బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని అబద్ధం చెప్పినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఫోన్ చేయి మామ్. ఉమ్. 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 జాతకాలు చూసే పంతులకు కూడా 100 ఏళ్ల ఆయుష్ ఉంది బేబీ. మాటల్లోనే ఫోన్ చేశాడు. హలో పంతులు గారు, మిమ్మల్ని తలుచుకుంటుండగానే కాల్ చేశారు. ముహూర్తం చూసారా? ఏ రోజు బాగుంది? మామ్, యావరేజ్ గా ఉన్నా ఓకే చెప్పేద్దాం. ఒక్క నిమిషం ఆగు బేబీ. చెప్పండి పంతులు గారు. అమ్మా, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు 3 భాషలొచ్చండి. మీరెలా చెప్పినా అర్థం చేసుకుంటాను. మామ్, ఇటివ్వు. అంత స్లోగా మాట్లాడితే అవ్వదు. హలో పంతులు గారు, చెప్పండమ్మా. ఏదో ఒక ముహూర్తం చెప్పడానికి ఏమైంది? పెళ్లి చేయడం అంటే మాటలు కాదమ్మా, మంచి చెడు ఆలోచించాలి. మాకంత టైం లేదు. మా అమ్మమ్మ మంచి మూడ్లో ఉండడమే మాకు ముఖ్యం. మీరు ముహూర్తం ఉందని చెప్పడమే ఆలస్యం. బేబీ ఇలా ఇవ్వు. పంతులు గారు, మిమ్మల్ని దివ్యమైన ముహూర్తం చెప్పమనలేదు. అయినా సరే జాతకాలు చూసుకుని ముహూర్తం చూడాలమ్మా. జాతకాల కాగితాలతో పాటు గులాబీ నోట్లు కూడా ఇచ్చాను చెప్పడానికి. జాతకాలు తిరగేశానమ్మా, కానీ ఇప్పట్లో వాళ్ళ పెళ్లి జరగదు. ఏంటి మీరనేది? మూఢం ఉందమ్మా, శ్రావణ మాసం వరకు ఆగితే మంచిది. ఇలాంటి కారణాలు చెప్పి మమ్మల్ని విసిగించకండి. అమ్మా, మీరు పెళ్లి చేయొచ్చు, కాని మాతృవియోగం ఉంటుంది. అంటే అల్లుడు వాళ్ళమ్మ మా వదినికి ప్రాణగండవా? ఆవిడ కాదమ్మా, మీరే హరి అంటారు. ఈ విషయం చెప్పడానికేనమ్మా తటపటాయిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం. ఏమైంది మామ్? తొందరపడి పెళ్లి చేస్తే నాకు చావొస్తుందంట బేబీ. ఊరికే ఇలాంటి పిచ్చి మాటలు నమ్ముతావా మామ్? లేదు బేబీ, పంతులు గారు చెప్పింది జరుగుతుంది. ఒక్క నిమిషం. పంతులు గారు, వింటున్నానమ్మా. ఇంకే ముహూర్తాలు లేవా? వచ్చే గురువారం ముహూర్తం ఉందమ్మా. మరి నేను? భగవంతుడి మీద భారం వేయండమ్మా. ఉంటానమ్మా. బేబీ, పంతులు గారు ముహూర్తం పెట్టారు. పెళ్ళెప్పుడంట? వచ్చే గురువారం ముహూర్తం అన్నాడు, కానీ అది నీ పెళ్లికో నా చావుకో తెలియట్లేదు బేబీ. మామ్, నువ్వెంత ఫిట్నెస్ తో ఉంటావో నాకు తెలీదా? ముందు పెళ్లి జరగడం ముఖ్యం మామ్. నువ్వు నా కోసం ఈ మాత్రం సాక్రిఫైస్ చేయలేవా? దీని అమ్మ కడుపు చల్లగుండా అంటే నేను పోయినా పర్వాలేదు, ఇది పెళ్లి కూతురు అవ్వాలా? ఏమండి, మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోండి. నాకిక ఏ టెన్షన్ ఉండదు. ఏమండి, కాదనకండి. మీరు పెళ్లి కొడుగ్గా నా కళ్ళ ముందు నిలబడాలి. అప్పు ఎందుకు ఇలా చేస్తుంది? ఒకప్పుడు వసుంధర మీద కోపంతో తన్ని తప్ప ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ ఇప్పుడు అప్పు చెప్పినా ఇంకెవరి మెడలోనో తాళి కడుతున్నాను అని బాధగా ఉంది. వసుంధరతో చేసిన స్నేహం వలన, లేకపోతే చిత్రసేన గారు గీసిన బొమ్మ రాధదై ఉండదని, వేరే ఎవరిదో అయి ఉంటుందని నాకు అనుమానం రావడం వలన ఎవరు తను? నా హార్ట్ ఫ్రెండ్ రాధ కాకపోతే ఇంకెవరు? ఎందుకు నేను ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను? వసుంధరాన్ని దూరంగా ఉండమన్నాను, కానీ ఇప్పుడు వసుంధర దూరం అయిపోతే ఏదో అయిపోతుందని భయం వేస్తుంది. ఎందుకు?
మై డియర్ బావా, నువ్వెన్ననుకున్నా అసలు నన్ను వద్దనుకున్నా లాభం లేదు. నేనే నీ లైఫ్ పార్ట్నర్ని. బావా, ఏ దూరంగా ఉన్న నక్షత్ర. మనిద్దరికి పెళ్లి చేయబోతున్నారు బావా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం దగ్గరైతే ఇంకా బాగుంటుంది. విసిగించక నక్షత్ర, వదులు. నిన్నెలా వదులుతాను బావా? ఐ లవ్ యూ. నేనేమన్నాను బావా? ఐ లవ్. షట్ అప్. మాట్లాడొద్దని చెప్పాను కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు బావా. నేను నీ భార్యనవుతాను. అలాంటప్పుడు మాట్లాడకూడదని ఎలా కండిషన్ పెడతావు? నాకు ఆ మాత్రం హక్కుండదా? ఏమైంది బేబీ? నువ్వు వెళ్ళు మామ్. ఇది మా ఇద్దరి మధ్య ఉండే ప్రాబ్లం. బావ నాకు కాబోయే భర్త. ఏదైనా మాకే అవ్వాలి. దాన్ని మేమే సాల్వ్ చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. చూసావా అల్లుడు, నేను నిన్ను క్వశ్చన్ చేయకూడదని ఇది నిన్నెలా వెనకేసుకొస్తుందో. మితిమీరి ప్రవర్తిస్తే నాకు నచ్చదత్తయ్య. మీ ఇద్దరి మధ్య హద్దులుండవన్న ఆనందంతో అలా చేసుండొచ్చు అల్లుడు. బావకి నేను అర్థమయ్యేలా చెప్తానులే మామ్. నువ్వు వెళ్ళు. బేబీ, అల్లుడిని విసిగించుకు. సడన్ గా పెళ్ళనగానే ఆలోచనలో పడ్డాడు. ఇంకెంత ఆలోచించినా జరగాల్సిందే జరుగుతుంది మామ్. అల్లుడు, నువ్వు ప్రేమించిన హార్ట్ ఫ్రెండ్ నీకు కనపడదు. ఎక్కువగా ఆలోచించుకు. రేపు పెళ్లి పనులు మొదలవుతాయి. నువ్వు హ్యాపీగా ఉండు. ఉండడానికి ట్రై చేసినా చాలు. మా అమ్మకి నువ్విచ్చిన మాట నిలబెట్టుకో. మొక్కుబడిగా తాళి కట్టు కల్లుడు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. నా కూతురు నిన్ను సుఖపెట్టాలి. అర్థం చేసుకుంటావనుకుంటాను. సారీ బావా, నేను నీ క్యారెక్టర్ని అర్థం చేసుకోలేకపోయాను. నా మెళ్ళో తాళి కట్టేంత వరకు నన్ను దూరంగా పెట్టావంటే ఆడపిల్లగా నువ్వు నాకిచ్చిన గౌరవం అని తెలుసుకున్నాను. మామ్, వెళ్దాం పద. బావ పడుకుంటాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. గుడ్ నైట్ బావా. అమ్మా, ఇలా ఎంతసేపు ఇక్కడ ఉంటావు? దేవుడు సమాధానం చెప్పేంత వరకు. చెప్పకపోతే నేనే దేవుడి దగ్గరకు వెళ్లేంత వరకు. అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అదే జరిగిపోతుంటే ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. వంశీ జీవితంలోకి నక్షత్ర అడుగు పెడితే అన్యాయం జరుగుతుంది. నక్షత్ర వంశీకి సరైన జోడీ కాదా ఆనంద్? ఆ విషయం గట్టిగా చెప్పి ఈ పెళ్ళి ఆపొచ్చు కదమ్మా. అంత శక్తి నాకు లేదా ఆనంద్. మీ నానమ్మ ఒప్పుకోదు. వంశీ కూడా రాజీ పడిపోయాడు. తన జీవితాన్ని చక్కపెట్టుకోవాలనే ఆలోచన లేదు. అలా అని సైలెంట్గా ఉంటే ఆ దేవుడు కూడా ఏం సమాధానం చెప్తాడమ్మా? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఒకసారి చిత్రసేన్ గారు బొమ్మ గీయాలమ్మా. అన్నే హార్ట్ ఫ్రెండ్ ఎవరో తేలిపోతుంది. కరెక్టే ఆనంద్. కానీ ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో బొమ్మ గీయగలుగుతారా? తప్పకుండా బొమ్మను గీస్తారమ్మా. నీ నమ్మకాన్ని చూస్తుంటే నాకు ధైర్యంగానే ఉంది. ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి ఆనంద్.
అలాగేనమ్మా. చిత్రసేన్ గారు, ఓ మీరా? నేను ఇంకెవరో అనుకున్నాను. మీరెందుకు వచ్చారు ఆనంద్ గారు? మీకోసమే. అయ్యయ్యో, మీరు నాకు దండం ఎందుకు పెడుతున్నారు? తప్పు తప్పు. నేనేం దేవుణ్ణి కాదుగా. ఇప్పుడు మీరే మాకు దేవుడు. దానికి సమాధానంగా చిత్రం గీయాలి. సృష్టికర్తగా మీరు గీసే బొమ్మ మా జీవితాల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. సగంలో ఆపేసిన ఆ బొమ్మని పూర్తి చేయాలి చిత్రసేన్ గారు. ఓ అదా, గీస్తాను. నేను ఆపేలేదు. గుర్తొచ్చినప్పుడల్లా బొమ్మ గీస్తున్నాను. ఒక్కోసారి మర్చిపోతున్నాను కదా. ఇంకే బొమ్మ వెయ్యనులే, ఆ బొమ్మే పూర్తి చేస్తాను. సరేనా? మీరా పని చేస్తే మీరు మాకు పెద్ద సహాయం చేసిన వాళ్ళవుతారు. రేపే పూర్తి చేసేస్తానులే. బాగా గుర్తు చేసుకుంటాను. గుర్తొస్తుంది, కొంచెం కొంచెం గుర్తొస్తుంది. భోంచేశాక బొమ్మను వెదురుగాని రండి. నాకేం వద్దు. మీరు తలుపులేసుకుని వెళ్ళిపోండి. నేను చెప్పేదాకా నాకు ఇంకేం పంపించొద్దు. నేను బొమ్మను గీస్తూ ఉంటాను. పదమ్మా. వంశీ సార్, ఏమైంది సార్? ఏంటిదంతా? ఈ గది ఎలా ఉందో ఇప్పుడు నా మనసు కూడా అలాగే ఉంది వసుంధరా. అల్లకల్లోలంగా అలచడిగా. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు వసుంధరా. ఇంతకు ముందైతే నాకు విసుగ్గా ఉన్న మందు తాగేవాణ్ణి. చిరాకు, బాధ, కోపం అన్నిటినీ మరిపించే మందును మానేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు సార్ మీలో మీరే కుమిలిపోతారు? ఇప్పుడేం జరిగిందని? నీకు తెలుసు కదా, నా పెళ్లికి ముహూర్తం పెట్టామని చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుందామని నిన్నటి వరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఆలోచనే నన్ను బాధ పెడుతుంది. నా మనిషిని, నా హార్ట్ ఫ్రెండ్ని కాకుండా ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? సార్ మీరిప్పుడు ఇలా చెప్తే అప్పు ఏమైపోతుందోనని నేను కూడా భయపడుతున్నాను. కానీ నేను నాలా ఉండకుండా
నేను నిర్ణయం తీసుకోకుండా రాజీ పడుతుంటే నాకేదోలా ఉంది వసుంధరా. నక్షత్ర మా అత్తయ్య కూడా పరాయి మనుషుల్లా కనబడుతున్నారు. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని నా ముందుకొస్తే తన వైపు కూడా చూడలేను. నిజంగా నాకు పెళ్ళైపోతే నీకు కూడా దూరం అయిపోతానేమోనని భయంగా ఉంది వసుంధరా. మీరేం ఆలోచించకండి సార్. సైలెంట్గా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలనే అన్నిటినీ చెల్లా చెదర చేసేశాను. ఇది పని కాదు, కానీ పని కట్టుకుని చేశాను. సార్, అన్నింటినీ మర్చిపోయి స్థిమితంగా ఉండండి. ఏదెలా ఉన్నా అన్నీ విధి రాతను బట్టే జరుగుతాయని నమ్మండి. కాస్త ప్రశాంతంగా ఉంటారు. మీరే పని చేయలేనన్నారు కానీ నాకు పని పెట్టారు సార్. వసుంధరా, ఏమైంది? పాదాలకు రక్తపు మార్కలు, ఇంకా కొంచెం రక్తం కూడా వస్తుంది. ఏమైంది? ఆ, ఏం లేదు సార్, ఏదో గుచ్చుకుంది, నేను చూసుకోలేదు. నువ్వు చెప్పావు కానీ ఇలా రా, సార్ కూర్చో. సార్ పర్వాలేదు. ఏ కాలివు. ఏమైంది వసుంధరా? కంట్లో నీళ్లు తిరుగుతున్నాయంటే నాలాగే నీ గుండెలో కూడా తెలియని బాధ ఉంది కదా. ఆ బాధ ఏంటో నాకు తెలుసు సార్. అది మీకు తెలియకూడదనే దాస్తున్నాను. మాట్లాడు వసుంధరా. ఏం లేదు సార్, కంట్లో ఏదో నలుసు పడింది. కళ్ళు నులుముకుంటే కన్నీళ్ళు వచ్చి రిలీఫ్గా ఉంటుందేమో. గుండె నలిపేస్తే ఎలా ఉంటుంది వసుంధరా? సార్ నీ గురించి కాదులే, నా గురించి చెప్తున్నాను. ఏడ్చినా తీరని బాధ అనిపిస్తుంది. బయటికి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను కానీ లోపల నా గుండె మాత్రం మొత్తుకుంటుంది వసుంధరా. ప్రేమించిన అమ్మాయిని మిస్ చేసుకుంటున్నావని. నీకు చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకు? వెళ్ళు. నిన్నటి వరకు నేను కూడా ధైర్యంగా ఉండేదాన్ని సార్. ఇప్పుడు మీరు చేయి చాచినా చెయ్యి అందుకునే ధైర్యం లేకుండా పోయింది.